నమస్తే యోగేందర్ గారు. నమస్తే అండి. షాలో బ్రీతింగ్ వల్ల డాక్టర్స్ అంటున్నారు చాలా వరకు యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. అసలు షాలో బ్రీతింగ్ అంటే ఏంటి? మనం బ్రెతింగ్ చేసేటప్పుడు నార్మల్గా మన ట్రంక్ ఏరియా ఉంటుంది కదండి, మన శ్వాస తీసుకునేటప్పుడు మన చెస్ట్ని మన బెల్లీని కూడా కంప్లీట్గా వాడాలండి. షాలో బ్రీతింగ్లో ఏం చేస్తారంటే ఈ బెల్లీని ఎక్కువ వాడకుండా సింపుల్గా చెస్ట్నే వాడతారు. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే మనము కంప్లీట్ ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకోకపోవడం వల్ల మన బ్రెయిన్కి ఆక్సిజన్ ఫ్లో తక్కువ అవుతుంది. దానివల్ల స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ పెరిగిపోతుంది. అండ్ రెండో థింగ్ ఏంటంటే మన లంగ్స్ కెపాసిటీని మనం కంప్లీట్గా యూజ్ చేయలేకపోతున్నాం. మీరు ఎప్పుడైతే మీ లంగ్స్ కెపాసిటీని కంప్లీట్గా యూజ్ చేయట్లేదో ఆటోమేటిక్గా మీ బ్రెత్ సిస్టమ్ ఎప్పుడు కూడా వీక్గానే ఉంటుంది. మీరు లాక్డౌన్లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ బాడీ ఉన్నా కూడా లంగ్స్ కెపాసిటీ ఎవరికైతే చాలా తక్కువ ఉంటుందో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయినాయి, చనిపోవడం కూడా జరిగింది. మీ లంగ్స్ కెపాసిటీని మీరు పెంచుకుందాం అనుకున్నా, మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని, మీ బాడీలో ఒక స్టిఫ్నెస్ తగ్గించుకుందాం అనుకున్నా కూడా మీరు డయాఫ్రమ్ బ్రెతింగ్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఈరోజు దాని గురించి తెలుసుకుందాం. నార్మల్గా మీరు ఎప్పుడు ఇన్హేల్ చేసినా ఎగ్జేల్ చేసినా ఒక్కసారి మీ హ్యాండ్ని మీ పొట్ట మీద పెట్టుకోండి. మీరు ఇన్హేల్ చేసినప్పుడు మీ పొట్ట బయటికి రావాలి, ఎగ్జేల్ చేసినప్పుడు మీ పొట్ట లోపలికి వెళ్ళాలి. కానీ చాలామందికి వాళ్ళు ఇన్హేల్ చేసినప్పుడు ఏమవుతుందంటే పొట్ట లోపలికి రావడం జరుగుతుంది, వాళ్ళు ఎగ్జేల్ చేసినప్పుడు పొట్ట బయటికి రావడం జరుగుతుంది. దీనికి ప్రాబ్లం ఏంటంటే షాలో బ్రెతింగ్ ప్రాబ్లం. వీళ్ళు అలా బ్రెత్ చేసినప్పుడు ఎప్పుడు కూడా చెస్ట్ని యూజ్ చేస్తారు. మీరు ఎప్పుడైతే చెస్ట్ని యూజ్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు మీ లంగ్స్ కెపాసిటీని కంప్లీట్గా యూజ్ చేయట్లేదు. మీరు కావాలంటే చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి, కరెక్ట్గా బ్రెత్ చేయడం ఎలాగనేది వాళ్ళని చూసి తెలుసుకోవచ్చు. మీరు సింపుల్గా మీ హ్యాండ్ని ఒక చిన్నపిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ పొట్ట మీద పెట్టి చూడండి. వాళ్ళు ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తారో పొట్ట బయటికి రావడం జరుగుతుంది, ఎగ్జేల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్ళడం జరుగుతుంది. అది కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్. ఎప్పుడైతే కరెక్ట్ వే ఆఫ్ బ్రీతింగ్ మీరు చేస్తున్నారో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది తగ్గడం జరుగుతుంది, మీ బాడీలో స్టిఫ్నెస్ అనేది తగ్గడం జరుగుతుంది. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు దాన్ని కరెక్ట్ వేలో బ్రీతింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. సింపుల్గా మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. చైర్లో కూర్చుంటారా, కౌచ్లో కూర్చుంటారా, మ్యాట్ మీద కూర్చుంటారా, ఎక్కడైనా పర్లా కూర్చోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు ఇన్హేల్ చేసినప్పుడు మీ లంగ్స్ని ఎక్కువ ఫిల్ చేయడం వల్ల మీ డయాఫ్రమ్ ఏరియా కిందకు వస్తుంది. మీ డయాఫ్రమ్ ఏరియా ఎప్పుడైతే కిందకి రావడం జరుగుతుందో ఆటోమేటిక్గా బెల్లీ అనేది ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఎగ్జేల్ చేసినప్పుడు ఆక్సిజన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ రూపంలో. అప్పుడు ఏమవుతుంది, లోపల ఎంటీ అవుతుంది, అప్పుడు స్టమక్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. దాన్ని మనం సింపుల్గా ఇప్పుడు ఒక 10 బ్రెతింగ్ వర్క్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి, స్పైన్ స్ట్రైట్, ఓపెన్ పామ్స్ పెట్టుకోండి. చూడండి, మీరు ఇన్హేల్ చేసినప్పుడు మెల్లగా బెల్లీ బయటికి రావాలి, ఎగ్జేల్ చేసినప్పుడు లోపలికి వెళ్ళాలి. మీ హ్యాండ్ని రెఫరెన్స్ కింద బెల్లీ మీద పెట్టుకోండి. ఇన్హేల్ చేస్తే బెల్లీ బయటికి రావాలి, ఎగ్జేల్ చేస్తే బెల్లీ లోపలికి వెళ్ళాలి. ఇన్హేల్, ఎగ్జేల్. చూడండి, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, inhale, exhale, inhale, exhale, inhale, exhale. చూసారుగా, ఇదే ప్రాసెస్లో మీరు రోజులో ఎప్పుడు కుదిరితే అప్పుడు కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి. కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీరు డయాఫ్రమిక్ బ్రెత్ని అలవాటు చేసుకుంటారు. మీరు డయాఫ్రమిక్ బ్రెత్ని అలవాటు చేసుకోలేకపోతే లాంగ్ రన్లో మీ లంగ్స్ కెపాసిటీ అనేది చాలా తగ్గిపోవడం జరుగుతుంది. మీ లంగ్స్ కెపాసిటీ తగ్గితే మీరు ఇన్హలేషన్ ఎగ్జలేషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. దానివల్ల మీకు ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంకా లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రైజ్ అవుతాయి. అందుకే మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పుడు దీని నుంచి కొద్దిగా అడ్వాన్స్డ్గా మూవ్ అవుదాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇన్హేల్ చేస్తున్నారు కదా, ఇన్హేల్ చేసిన తర్వాత మీ బ్రెత్ని అక్కడ కాసేపు హోల్డ్ చేయండి ఒక 2 సెకండ్ల పాటు, మళ్ళీ సింపుల్గా ఎగ్జేల్ చేయండి. సో ఇప్పుడు దీన్ని ఒక 5 రౌండ్లు ప్రాక్టీస్ చేద్దాం. ఓపెన్గా కూర్చోండి, ఇన్హేల్ చేసి హోల్డ్ చేయండి ఒక 2 సెకండ్ల పాటు. ఇన్హేల్, హోల్డ్ చేయండి, 1 2, ఎగ్జేల్. సూపర్. ఇన్హేల్,
హోల్డ్ చేయండి 1 2 ఎక్సేల్ ఇన్హేల్ 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 హోల్డ్ చేయండి 1 2 ఎక్సేల్. సూపర్. ఇది సెకండ్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు సింపుల్గా ఇన్హేల్ ఎక్సేల్ చేశారు బెల్లీ దగ్గర. ఇప్పుడు మీరు మెల్లగా ఇన్హేల్ చేస్తూ హోల్డ్ చేశారు. ఇప్పుడు మనము మూడో రౌండ్ ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఇన్హేల్ చేసినప్పుడు హోల్డ్ చేయండి, ఎక్సేల్ చేసిన తర్వాత కూడా హోల్డ్ చేయండి. ఇన్హేల్ చేసినప్పుడు హోల్డ్ చేయండి, ఎక్సేల్ చేసినప్పుడు కూడా హోల్డ్ చేయండి. మనకి నార్మల్గా బ్రెతింగ్లో 4 స్టేజెస్ ఉంటాయండి. ఆ 4 స్టేజెస్ ఏంటంటే పూరక, కుంభక, రేచక, శూన్యక. పూరక అంటే ఇన్హలేషన్ తీసుకోవడం, కుంభక అంటే హోల్డ్ చేయడం, రేచక అంటే ఎక్సేల్ చేయడం, శూన్యక అంటే ఎక్సేల్ చేసిన తర్వాత కూడా హోల్డ్ చేయడం. మనం ఇప్పుడు అదే ప్రాక్టీస్ చేద్దాం. సింపుల్గా చూడండి. మెల్లగా ఇన్హేల్ చేయండి, హోల్డ్ చేయండి 1 2 ఎక్సేల్. మళ్ళీ ఇప్పుడు హోల్డ్ చేయండి 1 2 ఎక్సలెంట్. ఇన్హేల్ చేయండి, హోల్డ్ చేయండి 1 2 ఎక్సేల్ చేయండి, హోల్డ్ చేయండి 1 2 ఇన్హేల్ 1 2 హోల్డ్, ఎక్సేల్ 1 2 హోల్డ్, ఇన్హేల్ 1 2 హోల్డ్, ఎక్సేల్ 1 2 హోల్డ్, ఇన్హేల్ 1 2 హోల్డ్, ఎక్సేల్ 1 2 హోల్డ్, ఇన్హేల్ 1 2 హోల్డ్, ఎక్సేల్ 1 2 హోల్డ్. ఎక్సలెంట్. మీరు అబ్జర్వ్ చేశారుగా, మొత్తం 3 స్టేజెస్. ఫస్ట్ మీరు డయాఫ్రామిక్ బ్రెతింగ్ని అలవాటు చేసుకోవడం. ఇన్హేల్ చేసినప్పుడు మీ బెల్లీ బయటికి రావాలి, ఎక్సేల్ చేసినప్పుడు బెల్లీ లోపలికి వెళ్ళిపోవాలి. తర్వాత రెండో స్టేజ్లో ఏంటంటే మీరు ఇన్హేల్ చేసినప్పుడు హోల్డ్ చేస్తారు ఒక 2 సెకండ్ల పాటు, ఎక్సేల్ చేసినప్పుడు నార్మల్గానే ఎక్సేల్ చేస్తారు. తర్వాత మూడో స్టేజ్లో ఇన్హేల్ చేసినప్పుడు 2 సెకండ్ల పాటు హోల్డ్ చేస్తారు, ఎక్సేల్ చేసిన తర్వాత కూడా 2 సెకండ్ల పాటు హోల్డ్ చేస్తారు. ఇలా ఈ ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేయడం వల్ల మీకు డయాఫ్రామిక్ బ్రెతింగ్ అనేది అలవాటు అవుతుంది, మీ లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. మీరు దీంట్లో ఇంకా అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే మన నెక్స్ట్ వీడియోస్లో అడ్వాన్స్ వేరియేషన్స్ మనం ప్రాక్టీస్ చేస్తాం. సో మరి యోగేందర్ గారు, ఇన్ డీటెయిల్గా ఒక ప్రాసెస్లో యోగా నేర్చుకోవాలంటే ఎలా? మీరు యోగాని ఒక ప్రాసెస్లో నేర్చుకోవాలనుకుంటే మా కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒక ఫ్లో ద్వారా మీకు మెల్లిగా స్టెప్ బై స్టెప్ యోగా మేము నేర్పిస్తాం. సో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.